నిజమైన దేవుని సువార్త భారం కలిగి ఉంటాడు. తనతో ఉన్నటువంటి టీంని పురుకొల్పుతాడు. అయ్యా, సువార్త ప్రకటించాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, సమయం అనక అది యేసయ్య గురించి మాట్లాడాలి, సత్య సువార్తను ప్రజలకు చెప్పాలనేటువంటి ఆ పురుకొల్పు ప్రతి సేవకుడుగా తన సంఘానికి ఇవ్వాలి. ఈ మాటలు వింటుంటే లైవ్లో వీక్షిస్తుంటే మీరు కూడా ఒకవేళ దైవజనుడు అయితే నువ్వున్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు ఎలా వెళ్ళు, దేవుని సువార్తను ప్రకటించు. ఒకవేళ సహకరించినా సహకరించకపోయినా, మనుషులు వచ్చినా రాకపోయినా దేవుని సువార్తను ప్రకటించు. విన్నా వినకపోయినా దేవుని సువార్తను ప్రకటించు. మంచి మాటలు చెప్పాలండి. ప్రపంచంలో ఎక్కడ మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారా? జీవితాన్ని మార్చుకోండి, మీ యొక్క ప్రవర్తన దిద్దుకోండి, మీరు మంచిగా ఉంటారు, మీరు దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకుంటారు. ఎందుకు ఆ మద్యపానాన్ని చేస్తారు, ఎందుకు ఆ ధూమపానం చేస్తారు, ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అని ఎవరైనా సరే చెప్పేవాళ్ళు ఉన్నారా? దాన్ని ఎంకరేజ్ చేసే సినిమాలు ఉన్నాయి, దాన్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించేటువంటి యాడ్స్ మనం చూస్తుంటాం. కానీ ఈరోజున మంచి మాటలు చెప్పేటువంటి వారు ఎక్కువగా ఉన్నారండి. జీవితాన్ని మార్చుకోండి, మౌలిక నీతి వాక్యాలు చెప్పేటువంటి వారు తక్కువగానే ఉన్నారు. అందును బట్టి నీతి ప్రకటించబడాలి, మంచి ప్రకటించబడాలి, దేవుని వాక్యం ప్రకటించబడాలి. మనుషులు మార్పు చెందాలంటే ఆశ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి.